వచ్చేసి మనకు సిద్దిపేట కరీంనగర్ హైవే కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు చేర్యాల మండల్ ఉంటుంది, ఆ చేర్యాల మండల్ తాలూకా కూడా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు 18 కిలోమీటర్లు వస్తుంది, 18 నుంచి 20. ఇటు బచ్చన్నపేట నుంచి 10 నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని సిటీస్కి ఇటు మండలాలకు అన్నింటి కనెక్టివిటీతో పాటు హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 90 నుంచి 95 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు మొత్తం చూడొచ్చు, ఇటు ఇక్కడ మొత్తం మనం కంప్లీట్గా రెడ్ సాయిల్ తోటి ఉన్నది, మంచిగా నీట్గా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్. ఇందులో మనం ఏదైనా మ్యాంగో క్రాప్ కానీ ఇంకా ఏదైనా కూడా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. వరి పొలం కూడా వస్తుంది, మంచి ఫుల్ వాటర్ కూడా ఉంటుంది అనమాట ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో. ఈ ఏరియాలో మనకు మంచి చెరువుల కనెక్టివిటీలు కూడా బాగానే ఉంటుంది, తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా సోర్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బోర్ వేసిన తర్వాత కూడా వాటర్ ఫెసిలిటీ. ఈ పక్కన పొలం అనమాట, ఇది వచ్చేసి మనం ఉన్న ల్యాండ్, ఇది వచ్చేసి వేరే వాళ్ళది అక్కడ చూస్తున్నారు కదా. ఈ విధంగా మంచి వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ విధంగా మంచి కనెక్టివిటీ తోటి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ మంచి రెడ్ సాయిల్ తోటి ఉన్న ఈ 10 ఎకరాల ల్యాండ్ వచ్చేసి ఎకరం ధర కనుక చూసుకున్నట్టయితే మనకు 40 లక్షలు అయితే ప్రజెంట్ అయితే చెప్తున్నారండి. ఇది టోటల్గా మనకు 10 ఎకరాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, క్లియర్ టైటిల్. మళ్ళీ మీ డాక్యుమెంట్స్ పరంగా కానీ దేని పరంగా కానీ లీగల్గా కూడా అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాతనే ఫర్దర్గా కూడా మూవ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు ఏదైతే మీకు చెప్పినట్టుగా బచ్చన్నపేట కానీ, ఆలేరు, కొలనుపాక, భువనగిరి అండ్ యాదగిరిగుట్ట కనెక్టివిటీ నుంచి లోపలికి ఇన్సైడ్ 25